సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పట్టణంలోని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకులు పొన్నం అనూప్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివారెడ్డి, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు సన్నత్ రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు వల్లపు రాజు, బూక్య సరోజనలతో పాటు యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వంశీధర్ రెడ్డి, మాధ్యపోయిన శ్రీకాంత్, జూనోజు శ్రీకాంత్, అఖిల్ గౌడ్, యువజన ఎన్ఎస్యుఐ మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు బైక్ ర్యాలీ నిర్వహించి కూడళ్లలో బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శివసేన రెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతానికి శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో జీవో నెంబర్ 18 44 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడు ప్రాంతానికి పాలకుడిగా అయితే పరిపాలన ఎలా ఉంటుంది అనేది సంవత్సరం కాలంలోనే పొన్నం ప్రభాకర్ చేసి చూపించి చరిత్ర సృష్టిస్తున్నారు అని, ఈ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇంజనీరింగ్ కాలేజ్, 250 పడకల ఏరియా ఆసుపత్రి, 400 కోట్ల పైబడి నిధులు, గౌరవెల్లి ప్రాజెక్టు కొరకు, అలాగే రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కోట్ల రూపాయల రోడ్లు, సీసీ పనులు నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. ప్రాంతాన్ని ప్రత్యేకంగా సుందరీకరణ కొరకు కోట్ల రూపాయలను తీసుకుని వచ్చారు అని, ప్రాంతం నుంచి విద్యను అభ్యసించడానికి ఎటు 40 కిలోమీటర్లు పైబడి ప్రయాణం చేయవలసినటువంటి అవసరం లేకుండా మన హుస్నాబాద్ ప్రాంతానికి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం పట్ల ప్రాంత విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారు చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. కేంద్రంలో మన అభివృద్ధి ప్రదాత, మన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు సహకారంతో మనకి హుస్నాబాద్ నియోజకవర్గంలో శాతవాహన యూనివర్సిటీ తరఫున ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరైన సందర్భంగా ఈరోజు యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యుఐ తరఫున బైక్ ర్యాలీ నిర్వహించి పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలిపడం జరిగింది. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గం, హుస్నాబాద్ టౌన్లో ఏదైతే నిన్నటి రోజున శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే జీవో నెంబర్ 18 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో, దీంతో పాటు 44.12 క్రోర్స్ దానికి నిధులు 44.12 క్రోర్స్ నిధులు కూడా మంజూరు చేశారు. దీంతో ఏదైతే దీనికి మంజూరైందో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న యువత అయినా, విద్యార్థులైనా ఏదైనా ఇంజనీరింగ్ చదవాలి అంటే ఎటు పోతే హుస్నాబాద్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కరీంనగర్ ఎటు పోవాలన్నా 40 కిలోమీటర్స్ ఎడవున్నా వాళ్ళకి ఏదైతే ఇబ్బంది అవుతుందని చెప్పి తెలుసుకొని, ఏదైతే విద్యార్థి దశలకి వచ్చిండో, ఎన్ఎస్ఎస్ స్టేజ్కి వచ్చిండో ప్రభాకర్ వాళ్ళందరూ బాగా తెలుసుకొని హుస్నాబాద్ నియోజకవర్గంకి ఇంజనీరింగ్ కాలేజ్ కంపల్సరీ అవసరం అని చెప్పి బాగా కృషితోటి సాధించినందుకు యావత్ ఎన్ఎస్యుఐ పక్షాన, యూత్ కాంగ్రెస్ పక్షాన, యావత్ హుస్నాబాద్ నియోజకవర్గ విద్యార్థి పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్.